ఆ తల్లి పేరు బ్రిట్నీ. చూడండి, బ్రిట్నీ డి లా మోరా. చిన్నతనంలో తల్లిదండ్రుల ప్రేమ దొరకల. తల్లిదండ్రుల ప్రేమ దొరకపోవటాన్ని బట్టి లోకపు ప్రేమలో అమ్మాయి వెతకటం ప్రారంభించింది. ఈలోపు ఎవరో ఈ అమ్మాయిని రేపి ఫోర్నోగ్రఫీ ఆ పిక్చర్స్లో నటించే యాక్టర్గా ఒక వ్యభిచారపు రుంపులోకి దించారు. ఈ భయంకరమైన ఫోర్నోగ్రఫీ వీడియోస్ చేస్తూ లక్షల రూపాయలు సంపాదించుకునేది, శరీరాన్ని నమ్ముకొని సంపాదించేదే కానీ మనసులో నెమ్మది లేదు. ఆ అశ్లీలమైన బూతు బొమ్మల్లో నటించి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర పట్టకపోతే డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలు తీసుకొని మత్తు ఇంజక్షన్లు ఎక్కించుకొని నిద్ర పట్టక కొన్ని రాత్రులు గడిపేది. ఈ అమ్మాయికి మనశ్శాంతి లేక డ్రగ్స్ తీసుకొని చివరికి ఏమైపోయిందో తెలుసా? మానసిక రోగై డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, పిచ్చిదైపోయింది. ఈ అమ్మాయి స్థితి ఒక స్నేహితురాలికి తెలిసి, అమ్మా బ్రిట్నీ, ఒక్కసారి రేపు ఆదివారం నాతో పాటు ఒక స్థలానికి వస్తావా? ఏ తోడు దొరకని రోజుల్లో చివరికి ఆ స్నేహితురాలు వచ్చి పిలిస్తే కాదనకుండా ఆ ఆదివారం దేవుని కృపను బట్టి మందిరంలో అడుగుపెట్టింది. అందరూ వాక్యం వింటున్నారు. వాక్యం వింటున్న పరంపరలో ఆ మూలం నుండి ఒక తల్లి కెవ్వుమని కేకేస్తుంది, నేను పాపినయ్యా, నేను అక్రమస్తురాలినయ్యా, నేను వ్యభిచారినయ్యా, వేల మంది లక్షల మంది యవ్వన బిడ్డల జీవితాలు పాడు చేసిన దుర్మార్గురాలినయ్యా, నా శరీర సంస్థాన్ని యవ్వన బిడ్డలకు చూయించి అనేకులను కాముకత్వానికి రేపిన ఓ భ్రష్ట స్త్రీనయ్యా. ఏడుస్తూ ఉందట, ఈ పాప జీవితాన్ని వదిలిపెట్టి ఈ దినం నుండి నేను ప్రభు కొరకు బ్రతుకుతా, నాకు ఒక బైబిల్ ఇస్తారా? దైవజనుడు బైబిల్ ఇచ్చాడు. ఇంటికి తీసుకెళ్ళింది. వాక్యం చదువుతూ ప్రకటన గ్రంథంలో యెజబేలు స్త్రీ గురించి ఒక మాట ఉంది. యెజబేలు, నువ్వు జారత్వాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందితేనే సరి, నువ్వు మారు మనసు పొందకపోతే నేను మంచం ఎక్కిస్తా. ప్రకటన గ్రంథంలో ఆ మాట చదివింది. ఆ వాక్యం మీద బొక్కబోరల పడింది. ఈ దినం నుండి బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమని అక్కడికక్కడే తన బ్రతుకును మార్చుకొని బాప్తిస్మం తీసుకొని ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప సువార్థికురాలిగా బ్రతుకుతూ వచ్చింది.